భానుమతి గారు, రామకృష్ణ గారు, శరత్ బాబు నవల బడదీది ఆధారంగా సినిమా తీయాలి అనుకున్నారు. నన్ను ముఖ్య పాత్ర వేయమన్నారు. అంతకుముందే ఆ నవల చదివినా ఇంకోసారి చదివాను. అందులో ఎక్కడా సినిమాగా రాణించే అవకాశాలు కనిపించలేదనిపించింది. కానీ నేను చెయ్యవలసిన పాత్ర మాత్రం చాలా బాగుంది. మానసిక తత్వానికి సంబంధించిన పాత్ర. ఆ పాత్ర చేస్తే తప్పకుండా నాకు పేరొస్తుంది. యుగల గీతాలు, ప్రేమ పాటలు లేవు. కానీ సినిమా జనరంజకం కాదని నా అభిప్రాయం. ఆ మాటే వాళ్ళతో చెప్పి సినిమాకి పేరొస్తుంది గాని సామాన్య జనానికి అర్థం కాదు. అనవసరంగా మనం వ్యాపారరీత్యా నష్టపోతామేమో అని సందేహం వెల్లబుచ్చాను. పోనీ ఎంత పోతుంది? స్టూడియో మనది. మా ఇద్దరికీ పారితోషికాలు లేవు. పెద్దగా సెట్లు వేసి ప్రయాస పడిపోయేంత ఏమీ లేదు. తీద్దాం, మంచి సినిమా తీసామన్న పేరు దక్కని అన్నారు భానుమతి గారు. అంతకంటేనా? నాకు మీరు మజ్ను, విప్రనారాయణ లాంటి మంచి పాత్రలు ఇచ్చారు. ఈ పాత్ర మరింత పేరు తెచ్చే పాత్ర. తప్పకుండా నా కృషి నేను చేస్తాను అన్నాను. ఆ సినిమాకి బాటసారి అని పేరు పెట్టారు. అందులో నా పాత్ర సురేంద్రనాథ్. ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటాడు. అమాయకుడు. మాధవి వితంతువు. అసలు ఆ సురేంద్రనాథ్ మానసిక ప్రవృత్తి ఏమిటి? అతన్ను మాధవిని ప్రేమిస్తున్నాడా? ఎలా ప్రేమిస్తున్నాడు? తల్లిగానా, ప్రేమికురాలిగానా? ఇలా విశ్లేషించుకుంటూ ఆలోచనలు పడేవాడిని. షూటింగ్కి భరణి స్టూడియోకి వెళ్తూ మధ్యలో చక్రపాణి గారిని కలుస్తూ ఆ రోజు తీయబోయే సన్నివేశం గురించి చెప్పి సందేహాలు నివృత్తి చేసుకునేవాడిని. ఇంతటి పరిశీలన, పరిశోధన ఈ పాత్రకి అవసరమైనాయి. ఆ పాత్ర ప్రవర్తన నటుడిగే అయోమయంగా ఉంటే ప్రేక్షకులేం అర్థం చేసుకుంటారు? అందుకే ఆ పాత్రను అనుభవించి అభినయిస్తే గాని ప్రేక్షకులకు అవగాహన కాదు. కత్తి మీద సాము లాంటి పాత్ర. ఒక నటుడిగా ఇలాంటి పాత్ర అభినయం లభించడం ఎంతో అదృష్టం. నటుడిగా ఎదగడానికి, అభివృద్ధిలోకి రావడానికి ఇలాంటి వైవిధ్యం గల పాత్రలు ఎంతగానో సహకరిస్తాయి. అందులో నాలాంటి అజ్ఞానికి జిజ్ఞాసని పెంచుతాయి. నాకు మంచి పేరు తెచ్చిన పాత్ర, మంచి చిత్రం బాటసారి. ఇది తమిళంలో కూడా నిర్మించారు, కానాల్ నీర్ పేరుతో. విశేషం ఏమిటంటే ఆ సినిమా ద్వారా నాకు మదురైలో ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది. జయదేవుడు, క్షేత్రయ్య లాంటి వాగ్గేయకారుల పాత్రలు, విప్రనారాయణుడు, తుకారాం, చక్రధారి లాంటి భక్తుల పాత్రలు, మహాకవి కాళిదాసు, చారుదత్తుడు, చాణక్యుడు లాంటి భిన్న విభిన్నమైన పాత్రలు నాకు లభించడం వల్ల నటించే అవకాశం నాకు సిద్ధించింది. సాంఘిక కథల్లో సంఘర్షణ గల పాత్రలు, మానసిక వేదన అనుభవించే పాత్రలు వచ్చినప్పుడు నటుడికి పరీక్ష. ఇలాంటి పరీక్షల కోసమే నేను నిరీక్షించేవాడిని. మంచి మనుషులు, ఇలవేల్పు, మూగ మనుషులు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో పలు చిత్రాల్లోని పాత్రలు నిర్వహించినప్పుడు కొంత మథనం అవసరమవుతుంది. జయదేవ కథ చెప్పినప్పుడు బాగుంది అనిపించింది. మరి ఎందుకునో అది చిత్రంగా జనరంజకం కాలేకపోయింది. నా చిన్నతనంలో సినిమాలు చూస్తే చెడిపోతారని చెప్పుకునేవారు. సినిమాల్లో నటిస్తే ఇంకా ఎక్కువగా చెడిపోతారనేవారు. రంగస్థల సినిమా నటులకి కొంతకాలం సంఘంలో గౌరవం ఉండేది కాదు. కానీ సినిమా ప్రజా జీవితానికి ప్రధాన వినోదమైంది. ఆ అవసరం కలిగిన తరువాత సినిమాకి గౌరవ స్థానం ఏర్పడింది. మేధావులు, పండితులు చలనచిత్ర లక్ష్యంగా గ్రహించారు. నా వరకు నన్ను చూసుకుంటే సినిమా నాకు ఎంతో మేలు చేసింది. జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో అవకాశం ఇచ్చింది. నేను చెడిపోయానా, బాగుపడ్డానా? చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారు. సినిమాల్లోనే చెడిపోనక్కర్లేదు. అయితే సినిమాల్లోనైనా ఎక్కడైనా ఏది సన్మార్గమో చూసుకుని ప్రయాణించాలి. నీ అమ్మ అని మాట్లాడిన అనాగరిక అక్షర శూన్యుడికి భాషతో కూడుకున్న సంభాషణలు చెప్పడం ఎలా సాధ్యమైంది? పేజీల డైలాగులు కంటతా పట్టడం ఎలా సాధ్యమైంది? పాఠాల్లోని భావాలు నాకు విసిదం కాకపోతే రచయితల దగ్గరికెళ్ళి తెలుసుకోవాలన్న ఆలోచన ఎలా కలిగింది? ప్రేమ్నగర్లో నేను పుట్టాను, లోకం నవ్వింది అన్న పాటలోని తత్వం నాకు అర్థం కాలేదు. రాసిన ఆత్రేయ గారి దగ్గరికెళ్ళి అర్థాలు తెలుసుకుని వచ్చాను. విప్రనారాయణ, కాళిదాసు చిత్రాల్లోని కొన్ని సంభాషణలకి ఉచ్చారణ, అర్థాలు తెలుసుకున్నాను. సంభాషణ కంఠస్థ చేసి అప్పచెప్పినట్టు చెప్పడం కాదు నటుడు పని. క్షుణ్ణంగా అర్థం గ్రహించినప్పుడే నటించడానికి అనువుగా ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగులు కంటతా పట్టడం వరకు ఇబ్బందే. నోటికి వచ్చేస్తే సమస్య ఉండకపోయినా జ్ఞాపకం ఉండాలి. అందుకే ఏ నటుడికైనా జ్ఞాపక శక్తి ఎంతో అవసరమైన ఇంకో అంశం. వయసు మీద పడిన కొందరికి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. తగ్గిపోకుండా నిరంతరం ఏవో డైలాగులు, పద్యాలు చదువుతూ కంటతా పట్టి తిరిగి చెప్పుకోవడం ఒక అభ్యాసం. విప్రనారాయణ, చాణక్య చంద్రగుప్త, ప్రేమాభిషేకం, సుడిగుండాలు మొదలైన చిత్రాల్లో నాకు పేజీల డైలాగులున్నాయి. పరీక్షకు వెళ్లే విద్యార్థిలాగా తెల్లవారుజామున లేచి శ్రద్ధగా చదువుకుంటూ కంటతా పట్టేవాడిని. షూటింగ్ దగ్గరికి వెళ్లి అప్పటికప్పుడు సీను చూడడం అన్నది నా అలవాటులోనే ఏనాడూ లేదు.
ముందుగానే మొత్తం స్క్రిప్ట్ సిద్ధమై ఉండే రోజులవి. తీసే దృశ్యాలు ముందుగానే ఇంటికి పంపించేసేవారు. ఆత్రేయ గారు స్వతహాగా నటుడు కాబట్టి పేజీల్లో ఒక ప్రక్కన పాత్ర మానసిక స్థితి వివరించేవారు. దానివల్ల అవగాహనకి వీలు కలిగేది. భాషలో స్పష్టత, స్వచ్ఛత, ఉచ్చారణ నిర్దోషంగా ఉండాలంటే అధ్యయనం, అభ్యాసం, తోడ్పాటు అందిస్తాయి. ఇలాంటివి ఎన్నో జాగృతలు తెలుసుకోగలిగాను. సినిమా రంగంలో నా మీద నమ్మకం ఉంచి కొన్ని గొప్ప పాత్రలిచ్చింది, నా మీద ప్రయోగాలు చేసింది. ప్రతి పాత్ర ఒక పరీక్షే. దర్శక నిర్మాతలు కథ అనుకున్న తర్వాత ఆ కథలోని ఈ పాత్రకు నేను పనికొస్తానని, నిర్వహించగలనని భావించే నాకు ఇస్తారు. నేను అంగీకరించిన తరువాత వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను కృషి చేయాలి. కృషి చేస్తేనే పాత్ర, సినిమా రెండూ నిలబడతాయి. తమిళంలో శివాజీ గణేశన్తో వచ్చిన కొన్ని విజయవంతమైన సినిమాలు తెలుగులో తీసినప్పుడు కొన్ని నేను వేశాను, కొన్ని రామారావు గారు చేశారు. రాజ్యలక్ష్మి సంస్థ రక్త సంబంధం ఆరంభిస్తూ నన్ను ముఖ్య పాత్ర వేయమన్నారు. అది తమిళంలో పాసమలార్ పేరుతో వచ్చింది. శివాజీ ముఖ్య పాత్రధారి. చాలా అద్భుతంగా చేశాడు. పాత్ర స్వభావంలో సంఘర్షణ ఉందని, విషాదం ఉందని నన్ను వేయమని అడిగారు. కానీ సావిత్రిది, నాది తోడబుట్టిన పాత్రలు. అప్పటికి చాలా సినిమాల్లో సావిత్రి, నేను జంటగా నటించాం. ప్రజలు మమ్మల్ని ఆ పాత్రలోనే ముద్రించుకున్నారు. ఇప్పుడు నేను సావిత్రికి అన్నగా నటించి ఆమెను ఓదార్స్తున్నప్పుడు హృదయానికి హత్తుకోవలసి వస్తే ప్రేక్షకుల దృష్టిలో అది వేరే విధంగా కనిపించవచ్చు. మేం నటించిన ప్రేమ దృశ్యాలు గుర్తుకు రావచ్చు. భార్యాభర్తలుగా, ప్రేమికులుగా నటించిన జంట అన్న చెల్లెలుగా నటిస్తే ఇబ్బంది పెడుతుందేమోనని ఆలోచించి ఆ మాటే నిర్మాతలకు చెప్పి రక్త సంబంధంలో నటించలేదు. ఆ పాత్ర రామారావు గారు ధరించారు. ఆయన సావిత్రి ప్రేమికులుగా నటించలేకపోలేదు, నటించారు. కానీ మా జంటకి ఉన్నంత పాపులారిటీ ఆయనకి తక్కువ. ఆయన అందరూ హీరోయిన్లతోనూ నటిస్తూ వచ్చారు. ప్రేక్షకుల మనోభావాలు ఎప్పుడూ చిత్రంగా ఉంటాయి. ఆ కారణంగా ఆ కోణంలో ఆలోచించి నేను మానుకున్నాను. ఆ చిత్రంలో విజయవంతంగా నడిచింది.